చాలా ఓపిక్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని సేమియాను దూరగా వేయించుకోవాలండి. బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఓపిక్గా సేమియాను వేయించుకోవాలి. ఇలా సేమియాను వేయించే దాంట్లోనే అసలైన టేస్ట్ ఉంటుందన్నమాట. కేవలం సేమియా పాయసమే కదా అని అంటే సరిపోదండి. చాలామందికి ఇది కుదరదు. మనకు బాగా లూజ్గా సేమియా పాయసం చక్కగా రావాలంటే ఈ కొలతలను పాటించండి. 1 కప్పు సేమియా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ 3 కప్పుల పాలు తీసుకుంటున్నాము. అచ్చంగా పాలతోటే దీన్ని ఉడికిస్తున్నాను అనమాట. అందుకే ఇది పాల సేమియా పాయసం. అలాగే 1 కప్పు సేమియాకు 2 కప్పుల చక్కెర వేసుకొని సేమియా ఉడికిన తర్వాతనే మనం చక్కెర వేసుకోవాలి. సేమియాను పాలల్లో ఉడికించాము, ఇంకా చక్కెర కూడా వేసేసాము. కాసింత చక్కెరలో ఇలాచి పొడి వేసి మిక్సీ పట్టి అది కూడా వేసాను. దూరగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే అద్దరిపోతుందండి టేస్ట్. ఇంకా టేస్ట్ బాగా రావాలంటే లాస్ట్లో కాసింత నెయ్యి వేసుకొని కలిపేసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.